అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య అనపర్తి గ్రామంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎప్పుడూ లేని విధంగా ఒక దుష్ట సంప్రదాయాన్ని ఆయన ప్రవేశపెట్టారు. అనపర్తి గ్రామంలో పంచాయతీ పుట్టినప్పటి నుంచి కూడా గ్రామ పెద్దలు కీర్తిశేషులు కర్రప్పరావు గారి ఇంటి ఎదురుండగా ఖాళీ స్థలం ఉంది. అది ఎప్పటినుంచో ఉంది. ఖాళీ స్థలం పంచాయతీది. ఆ స్థలంలో ఏదైనా దైవ కార్యక్రమాలు, ఏదైనా పుణ్య కార్యక్రమాల టైంలో అక్కడ ఉన్నటువంటి విష్ణాలయంలో పూజా కార్యక్రమాలు ఏమైనా చేపట్టినా పార్కింగ్ అవ్వాలంటే అదే ప్లేస్ అందరికీ. అదేవిధంగా అక్కడ చాలా వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ గుళ్ళోను. ఆ వివాహ సందర్భంగా భోజన ఏర్పాట్లు కూడా అక్కడే ఆ గ్రౌండ్లోనే జరిగాయి. అటువంటి గ్రౌండ్కి ఈయన ఫెన్సింగ్ ఏం చేశారు చూడండి. ఆ రోడ్డు వెంబడి వెళ్తే మీకే కనిపిస్తుంది ఎంత దారుణంగా ఫెన్సింగ్ వేసి అది క్లోజ్ చేసి, ఒక రకంగా చెప్పాలంటే రాక్షసానందం పొందుతున్నాడు ఈ రామకృష్ణారెడ్డి. అక్కడ సుమారు 5-6 ఇళ్ళు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా దారి లేకుండా చేశారు. 3 అడుగులు దారిచ్చి క్లోజ్ చేశారు. ఆ ఇళ్ళోళ్ళే కాదు, ఆ దేవాలయానికి వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా పార్కింగ్ చేసుకుందామన్నా కానీ ఉండదు. ఈయనేమో బీజేపీ ఎమ్మెల్యే, మాట్లాడితే హిందుత్వం మా ఎజెండా అంటారు. మరి అనపర్తిలో ఎంతో పవిత్రంగా చూసే విష్ణాలయం దగ్గర భక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ఈ రకంగా మరి ఫెన్సింగ్ వేసేయడం అంటే ఎంత దారుణం. అంటే దేవుడి మీద నీ కక్ష, లేదంటే అక్కడున్న ఇళ్ళ వాళ్ళ మీద, లేదంటే నీకు రాజకీయ జన్మనిచ్చిన కుటుంబం, కర్రప్పరావు గారి కుటుంబం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. అంతేకాకుండా 2014-19లో అలా 14లో నువ్వు ఎలక్షన్లో గెలవడానికి నీకు రాజకీయ జన్మనిచ్చిన కుటుంబం కర్రప్పరావు గారి కుటుంబం. ఒకవేళ ఆ కుటుంబం మీద కక్ష ఏమిటి? వాళ్ళకెవరికి కూడా నష్టం లేదు. నష్టం వల్ల అక్కడ 5-6 ఇళ్ళోళ్ళు ఉన్నారు. వాళ్ళకి అదేవిధంగా ఆ దేవాలయంలో నేను చెప్పానే పుణ్య కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈయన దానికి ఇబ్బంది. అంటే అదే కాకుండా అక్కడ మళ్ళీ ఇది పంచాయతీ స్థలం అని కూడా బోర్డు కూడా పెట్టించేసేమి. అది పబ్లిక్ స్థలం అని అందరికీ తెలుసు. కేవలం అక్కడ ఆ చుట్టుపక్కల ఇళ్ళు కూడా చాలామంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా పండగలకి ఏదైనా శుభకార్యాలకి వచ్చినప్పుడు పార్కింగ్ చేసుకోవాలంటే అదే ప్లేస్లో చేసుకునేవారు. పోనీ అంటే అక్కడ ఏ కట్టడం లేదు. అంటే కేవలం నీ కక్ష సాధింపు. మరి ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నా, ఇదే విషయం మీ గ్రామంలో ఎందుకు వర్తించదు? మరి R&B స్థలంలో మీ గ్రామానికి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి యొక్క విగ్రహం పెట్టాలని నీవు లెటర్ పెట్టడం వాస్తవం కాదా? అదేవిధంగా నీ ఇంటి దగ్గరలోనే ఉంటుంది పబ్లిక్ లేబరేటరీ. పూర్వం ఆ స్థలంలో ఒక ప్రభుత్వ కార్యాలయం కట్టాలంటే నువ్వు అబ్జెక్షన్ పెడుతున్నావు. అది నీ ఇంటి దగ్గరలో ఖాళీగానే ఉండాలి. రేపొద్దున ఆక్రమించుకుంటాను కన్నా నీ ఉద్దేశం. ఈ రోజున ఏ ప్రభుత్వ కార్యాలయం అక్కడ రాకపోతే భవిష్యత్తులో ఆ స్థలాన్ని కూడా నువ్వు ఆక్రమించుకుందామని నీ ప్లాను. అంటే అక్కడ ఒక నీత, ఇక్కడ ఒక రూలా? అంటే నీ కేవలం కక్ష సాధింపు చర్యలు. అంటే ఏదో సామెత ఉంది, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టవంటి ఇదే. నీకు ఎవరైతే రాజకీయ జన్మనిచ్చారో వాళ్ళనే నువ్వు టార్గెట్ చేయడం. అంతేకాకుండా నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదైతే ఉందో సామెత ఉంది, వినాశకాలే విపరీత బుద్ధి అని.
పోయే కాలం దాపురించినప్పుడే ఇటువంటి ఆలోచనలు, చేష్టలు వస్తే తప్పనిసరిగా నీకు భవిష్యత్తులో ఏ రకంగా సురంగ భంగం కావుందో అన్నది నువ్వే చూస్తావు. ఇప్పటికే ఆ దారెంట వెళ్ళే వాళ్ళందరూ కూడా ఛీ అంటున్నారు నువ్వు చేసిన పనికి. ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకొని ఆ ఫెన్సింగ్ తీయించేస్తే అందరికీ కూడా ఉపయోగం. లేదంటే చరిత్రహీనుడిగా అనపర్తిలో చరిత్రహీనుడిగా మిగిలిపోవడం అన్నది మాత్రం తథ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.